శివగామి, నేనొచ్చి తప్పు చేశానా? అదేం లేదు ధర్మం, కూర్చో. ఏంటి విషయం చెప్పు. మధ్యాహ్నం భోజనానికి ఆర్డర్ చేశాను, అది చెప్దామని వచ్చాను. సరే అలాగే. అర్జున్ కూడా కలిపే ఆర్డర్ చేసే. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత గొప్ప సాధర్మచారిణి. ఎంత గొడవ పడినా తమరి పతిదేవుణ్ణి వదిలిపెట్టవని అర్థమైంది. అందుకే ముగ్గురికి కలిపి ఆర్డర్ చేశాను. మమ్మల్ని ఇద్దరిని చూస్తే పాము ముంగిసిలా కనిపిస్తున్నామా? అయ్యో అదేం లేదే. మరి ఏం లేదులే. సరే, నాకు ఒక ఫైల్ పంపించే పనుంది, నేను వెళ్తాను. శివగామి, ఆర్డర్ వచ్చేసింది. సెక్యూరిటీకి డెలివరీ కూడా చేశాడు. క్యాంటీన్లో పెట్టించమన్నాను. పద భోంచేద్దాం. 10 నిమిషాలే కదా, ఫైల్ పంపించేసి నేను వస్తాను. అరే, వచ్చిన తర్వాత పంపించొచ్చులే. భోజనం మన కోసం ఎదురు చూడకూడదు. పని కూడా మన కోసం ఎదురు చూడకూడదు. మనం పని చేయాలంటే తింటేనే కదా శక్తి వచ్చేది. మనం ఏమైనా కాయకష్టం చేస్తున్నామా 10 నిమిషాల్లో శక్తి తగ్గిపోవడానికి? సరే, అర్జున్ పిలు. సరే పిలుస్తాను, పద క్యాంటీన్కి వెళ్దాం. ఒరేయ్ గాడిదా, ఓ గాడిదా. వస్తున్నా. పిలిచారా అమ్మా? పలికావు అంటే నువ్వే గాడిదవని అర్థం. అంటే రెస్పాండ్ అయ్యి తప్పు చేశానన్నమాట. ఒప్పుకున్నావు కదా? చెప్పండి, ఏ విధంగా సేవ చేయగలను? వెళ్ళి మీ అమ్మాయిని తీసుకొనిరా. సంయుక్తనా? ఇంకెవరైనా ఉన్నారా? వెళ్ళి తీసుకొనిరా. సరే. కూర్చోండి. పైన కాదు, కింద కింద. ఇప్పుడు చెప్పండి, అసలేంటి మీ ప్లాను? ఏం చేద్దామని వచ్చారు? అదేంటి మేడం అలా అంటారు? మీరు ఈ ఇంట్లోకి ఏదో ప్లాన్ చేసుకుని వచ్చినట్టున్నారు. మీ నడవడిక, మీ ప్రవర్తన చాలా అనుమానంగా ఉంది. మీరు చాలా తేడా. మొహాలు చూస్తేనే పని చేసే వాళ్లలాగా అనిపించట్లేదు. ఈవిడ గారి వంట చాలా దారుణం. నువ్వు చేసే పనులు ఇంకో ఇద్దరిని పెట్టి మళ్ళీ చేయించాలి. అలా ఉంటాయి. చెప్పండి, ఎవరు మీరు? ఏంటి మీ ఉద్దేశం? మీ ప్లాను, స్కెచ్ అన్నీ చెప్పండి. మేము అలాంటి వాళ్ళం కాదు. ఈ మహారాణి నోరు విప్పదా? చెప్పవే. మేము అలాంటి వాళ్ళం కాదు. వాడు అదే చెప్పాడు కదా, వేరే ఇంకేదైనా చెప్పు. మీరెవరు? ఏంటి? నిజం చెప్పండి. మేము బతికి చెడ్డవాళ్ళం. చాలా పెద్ద ఫ్యామిలీ. కొన్ని సమస్యల్లో ఇరుక్కోవడం వల్ల పని మనుషులుగా జాయిన్ అవ్వాల్సి వచ్చింది. మీ డబ్బంతా ఏమైంది? ఈడీ కేసుల్లో ఇరుక్కుపోయింది. అందుకే పోలీసుల నుంచి తప్పించుకోవడానికి మీ ఇంటికొచ్చాం. అనుకున్నా, మీరు మామూలు కిలాడీలు కాదు. ఏదో ఉందని అనుకున్నాను. అజ్ఞాతవాసం చేస్తున్నారన్నమాట. నిన్ను చూస్తే